అమ్మో ఎంత పెద్ద గణేశుడు. ఇదేం చూసినా మా గల్లీలు ఇంకా పెద్ద వినాయకుడు ఉంటుంది. చూద్దాం పాప చూసినా మా వినాయకుడు ఎంత పెద్దగా ఉండో. అవునే ఆ వీడి కంటే వీడు చాలా పెద్దగా ఉన్నాడు. ఇదంతా మనదేనే. హాయ్ నా హాయ్ హాయ్ నమస్తే చెప్తా చూడవే. హాయ్ నా హాయ్ 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 హాయ్. అమ్మయ్య నాకు కష్టం తప్పింది. ఎందుకే? ఎందుకంటే వినాయక చవితి కదా. అయితే ఏంది నువ్వు నీకు రైస్ పెట్టే కష్టం లేదు, నాకు కర్రీ తెచ్చే కష్టం లేదు. అమ్మయ్య ఏముంది మన ఏమనిపిస్తున్నవే? ఒక్క సండే మిస్ అయింది. ఎట్లా చేద్దాం? సండే మిస్ అయిందంటే ఏంది? పక్క గల్లి పోరే మనం నుడబాలేసిన కాబోదు మనకు అందరం పిలిచారు కదా వాళ్ళు. అవునే పోదాం సండే. అంత సెట్ అంత మంచిగా ఉందిరా. కానీ పక్కదారిలో వినాయకునికి ఏమో లైట్లు పెట్టి మన వినాయకుడికి తక్కువైంది. అయ్యా అసలు నువ్వు మాట్లాడే మాటకి మనకు వచ్చే చంద్రకానికి సంబంధం ఉందా? అయ్యా ఉందా. కానీ ఏ పాటికి ఆ వాటి కానీ డెకరేషన్ మంచిగా చేసినాం మనం. మనం కాదు, మేము వినాయకుని తెచ్చింది మేమే, సెలెక్ట్ చేసింది మేమే, డెకరేషన్ చేసింది మేము. ఇప్పుడు వచ్చి తూతు మాత్రం కానీ చెప్తున్నావు ఏంది నువ్వు? ఇక్కడ చూస్తున్నావు పూజ జరుగుతుంటే. నువ్వేమో పూజలు గమనిస్తున్నావు కానీ నేను అక్కడ ఉన్న వెరైటీ వెరైటీ ప్రసాదాలు చూడవి ఎంత మంచిగా ఉన్నాయో. ఎప్పుడు పూజ అయిపోతుంది, ఎప్పుడు తిందామనే ఉంది నాకు. పూజ చూడు ఫస్ట్. దేవుడా ఈసారి ఇలాగ 95% వచ్చాడు చూడు స్వామి నాకు. దేవుడా అది ఎట్లా 95% కోరుకుంది, కానీ నాకు అంత 95% కాకుండా ఒక 35 మార్కులు వచ్చేటట్టు చేయి దేవుడా. నా గురించి నీకు తెలుసు కదా, చూసుకో కొంచెం. ఏందో ఏమో ఈ పిల్లలు అయితే వినాయక చవితి వస్తే సౌండ్ చేస్తారు. పిల్లలు సౌండ్ చిన్న పెట్టుకోరు, సౌండ్ చిన్న పెట్టుకోండి. ఏంటంటే సౌండా తగ్గించాలా పెంచాలా? పెంచుతా పెంచుతా పెంచేయాలి. కొంచెం చిన్నగా తగ్గించండి, సౌండ్ చిన్న తగ్గించండి రా బాబు. పెంచుతున్నా